సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. అనుదిన జీవితంలో వివిధమైన భారాలను మొయ్యలేక నీరసించిపోతున్నావా? ఒత్తిళ్లను అధిగమించలేక ఆరోగ్యాన్ని పాడు చేసుకొనుచున్నావా? అయితే కోరాహు కుమారులు తమ జీవిత అనుభవంలో నుండి రాసిన ఈ మాటను జ్ఞాపకం చేసుకో. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పక్షుల్లో పిచ్చుకలకు చాలా అల్పమైనవి. పిచ్చుకలు చాలా అల్పమైనవి జీవులైనప్పటికీ వాటి అత్యంత గంభీరమైన దేవుని బలిపీఠం దగ్గర చోటు దొరికింది. లోకం దృష్టిలో నువ్వు సామాన్యుడివే కావచ్చు గాని నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్న నీ దేవుని దృష్టిలో వెలకట్టలేని విలువ ఉంది. జీవితం తుఫాన్లు చిక్కుకొని వ్యాధులకు గురైనప్పుడు క్రీస్తు పాద సన్నిధి తప్ప సురక్షితమైన ప్రాంతం ఏముంటుంది? సిస్టర్, బ్రదర్, సురక్షితమైన ప్రాంతం ఏముంటుంది? ఆయన వాక్కు ద్వారా ఆయన వారిని బాగు చేసెను. ఈరోజు నీ బ్రతుకు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ప్రపంచంలో ఎంతోమంది జీవితాలను మార్చుకుంటూ ఈరోజు కొన్ని 100 కోట్ల మందిని ఆయన తట్టు తిప్పిన ఆయన వాక్కు ఈరోజు నీ చెవికి వినిపిస్తూ ఉందా? నువ్వు బాగులేని పరిస్థితిలో ఏ కారణమైన బాధ లైఫ్లో ఉన్నావా? నువ్వు ఇంకా బాగుపడవలసిన విషయం అది. ప్రతి మూలని టచ్ చేస్తుంది, ప్రతి మూలని తాకుతూ నీ జీవితంలో నిన్ను బాగు చేస్తూనే ఉంది. ఒకప్పుడు ఉన్న జీవితం నీ జీవితానికి ఈరోజు ఉంటున్న నీ జీవితానికి చాలా వ్యత్యాసం అనిపిస్తూ ఉంది. కారణం ఏంటి అంటే ఆయన వాక్కు నిన్ను బాగు చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు నీకు ఉన్న లోటు రేపటి రోజు అది బహుమతిగా మారుతుంది. నువ్వు కొన్ని రోజులు పస్తులు ఉన్నావా? నీకు 5 స్టార్ హోటల్లో భోజనం పెట్టేస్తుంది లైఫ్. నువ్వు ధైర్యంగా ఉండకుండా నా ధైర్యం కావాలి అనుకోవడం నీ పొరపాటు మాత్రమే. నువ్వు బయటపడే కొద్దీ నీ మీద దాడి జరుగుతూనే ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఫ్రంట్ అడుగు వెయ్యి, ఒక్కసారి నిలబడు ముందుకి. లైఫ్లో నువ్వు ఎంత దూరంగా ఉన్నా చూసుకో. లైఫ్ యేసయ్య చేతిలో పెట్టాలి, యేసయ్య ప్రణాళికలో ఉండాలి. నువ్వు అలాగాని చేస్తే, రుచి చూసి యేసయ్యని తెలుసుకుంటే నీకు తెలుస్తుంది. అలాగనే మీ బాధ, మీ కష్టము మీకు మాత్రమే తెలుస్తుంది, కానీ ఎవరికీ తెలియదు. నీ జీవితం లిరిక్స్ అవ్వాలి, మీ పేరు పార్ట్ అవ్వాలి. నువ్వు దేవునిలో ఎదగాలి. ఎప్పుడు తెలుసుకుంటావో దేవునిలో ఎదగాలి అని ఎప్పుడు తెలుసా? దేవుని విశ్వసించినప్పుడు. సిస్టర్, బ్రదర్, జీవితంలో ఎంతో నిరాశకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు సజీవుడైన విమోచకుడిని చూడండి. నువ్వు నేర్చుకో. నిరంతరము జీవించే విమోచకుడు అయిన నీ దేవుడు, నా దేవుడిని చూస్తే ఏ స్థితి వచ్చినా కూడా, నీ దేవుడైన నా దేవుడైన యేసయ్యని చూస్తే ఏ స్థితి వచ్చినా కూడా మనం నిరాశలో ఉండిపోము అండ్ తిరిగి లేస్తాము, తిరిగి ముందుకు సాగిపోతాము. సిస్టర్, బ్రదర్, హల్లెలూయా.